ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మీ అందరికీ కూడా తెలుసు గాంజాయి మీద ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నామన్న విషయం. అదేవిధంగా కిట్లు కొత్తగా మాకు వచ్చినటువంటి కిట్స్ కూడా ఉపయోగించి చాలామందిని టెస్ట్ చేస్తున్నాం. ఆ విషయం కూడా మీకు తెలుసు. సో ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు నిన్న ఈరోజు ఉదయం జరిపినటువంటి దాడుల్లో ఒకటి తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 5 మంది దొరికారు. వాళ్ళ దగ్గర 5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మన వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా దాడులు జరిగాయి. దాంట్లో 4 దొరికారు. 13 మంది దాంట్లో 4 దొరికారు. 4 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. 13 కేజీలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళు మన వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏమంటే పోలయ్య అనే ఒకతను వైజాగ్ ప్రాంతానికి చెందినవాడు. ఇక మిగతా ముద్దాయిలంతా లోకల్ ఐఎస్మాలు, నెహ్రూ నగరు, వైవీపాలెం మన జిల్లాకు సంబంధించిన వాళ్ళు. అక్కడి నుంచి ఆ పోలయ్య అనే అతను తీసుకొని వచ్చి 13 కేజీలు వీళ్లకు అందజేయడానికి వచ్చాడు. అందులో మనకు వచ్చిన సమాచారం మేరకు వాళ్ళను పట్టుకొని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 13 కేజీలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మన తిరుచానూరు పరిధిలో కూడా ఒక 5 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర కూడా ఒక 5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళందరి మీద కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం జరిగింది. మొత్తం ఈ 2 దాడుల్లో కలిపి 18 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది మన తిరుపతి జిల్లా పోలీసులు. ముఖ్యంగా మా ఎస్పీ గారి సూచన, మా ఎస్పీ గారి ఇది అప్పీల్ కూడా పబ్లిక్ ఏమంటే ప్రజలు కూడా దీంట్లో అప్రమత్తమై మాకు సమాచారం ఇవ్వాలి. మీ యొక్క పేర్లు అవన్నీ కూడా మీకు గోప్యంగా పెట్టడం జరుగుతుంది. కాబట్టి మనం ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా మేము కోరుకుంటున్నాం దీంట్లో. కాబట్టి తప్పనిసరిగా ప్రజలందరూ కూడా మాకు సమాచారం ఇస్తే దీన్ని ఉక్కుపాదంతో తీసేయగలం. అదేవిధంగా మీకు తెలుసు ప్రతి సబ్ డివిజన్ పరిధిలో ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో గంజాయికి సంబంధించినటువంటి కిట్స్ ఉపయోగించి ఎంతమంది ఉన్నారు, ఎంతమంది తాగారు, ఎంతమంది తాగలేదు అనేటువంటిది మీకు తెలుసు. మేము దాన్ని టెస్ట్ చేస్తున్నాం. అందులో మోరోవర్ ఈ కిట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే 1 నెల నుంచి 3 నెలల లోపల తాగితే ఖచ్చితంగా పాజిటివ్ వస్తుంది. అంటే మినిమం 1 నెల, ఒకవేళ 3 నెలల కింద తాగితే కూడా ఈ గంజాయి కిట్ ద్వారా తాగినాడు తెలుస్తుంది. కాబట్టి ఈ కిట్ను మేము ఉపయోగించి ఆటోమేటిక్గా ఈ గంజాయి మీద ఉక్కుపాదం మోపుతున్నాం. ఒకవేళ ఫస్ట్ అయితే కౌన్సిలింగ్ చేయడము, వాళ్ళ పేరెంట్స్ని పిలిపియడం, అయ్యా మీ పిల్లోడు ఇట్లా ఉన్నాడని చెప్పి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఒరిస్సా కానీ, జార్ఖండ్ కానీ అదర్ ప్రాంతాలకు వచ్చినటువంటి వాళ్ళని కూడా ఇక్కడ ఫ్యాక్టరీలో ఎక్కడ దొరికితే కూడా వాళ్ళకు కూడా ఒక ఛాయిస్ ఇచ్చి చేస్తున్నాం. ఒకవేళ అటువంటి వాళ్ళు మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ రెండవసారి కనుక దొరికితే ఖచ్చితంగా వాళ్ళను ఆ ప్రాంతం నుంచి పంపించేస్తున్నాం. అదేవిధంగా క్రిమినల్ కేసులు కూడా పెడుతున్నాం. ఇది మా ఎస్పీ గారు దీని మీద చాలా కఠినంగా ఉన్నారు. ఎస్పీ గారు రవాణా మీదనే మేము దృష్టి పెడుతున్నాం. ఎందుకంటే ట్రైన్ బీట్స్ ఉంటాయి. అదేవిధంగా మిగతా అక్కడక్కడ చెకింగ్స్ ఉంటాయి. సో మేము రవాణా మీద కూడా ముఖ్యంగా అందులో మాకు నార్కోటిక్ ఇంకోటి అంటే మా దగ్గర నార్కోటిక్ డాగ్స్ ఉన్నాయి. సో నార్కోటిక్ డాగ్స్ కూడా ఏం చేస్తాయి, మనిషి తీయలేని దగ్గరకు కూడా వెళ్ళి మాకు క్లూస్ ఇస్తున్నాయి. మీకు కూడా తెలిసి ఇంతకుముందు ఆర్పిఎఫ్ వాళ్ళు ఇక్కడ తిరుపతి రైల్వే స్టేషన్ ఇంకా అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. సో మాకు సంబంధించి డాగ్స్ను కూడా ఈ నార్కోటిక్ డాగ్స్ను కూడా మేము దీన్ని డిటెక్ట్ చేయడానికి ఉపయోగిస్తున్నాం. ఇంక మనం చూడాలి. ఎందుకంటే మనకు ఓవరాల్గా మనకు మీకు తెలియదు ఏముంది, ఈ మొత్తం గంజాయి పండేది వైజాగ్ ఒరిస్సా బార్డర్లో. ఇప్పుడు వైజాగ్ది కూడా లేదు, ఎందుకంటే వైజాగ్ కూడా కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసేసింది ప్రభుత్వం కూడా. సో కాబట్టి ఆ ఒరిస్సా బార్డర్ నుంచి వచ్చేదాని మీద ఆధారపడి ఉంటుంది. ఒరిస్సాకు వైజాగ్ ఆ ప్రాంతాలని దగ్గర కాబట్టి సో అక్కడి అతనే తీసుకొచ్చాడు, కొనుక్కొని వచ్చేవాడు. ఇప్పుడు ట్రెండ్ ఏంది, అక్కడి మనిషిని ఇక్కడికి పంపించి పంపిస్తున్నారు. మన వాళ్ళు ఇక్కడ తెలుస్తుంది మనకు ఎవరు ఏంది కథ అని. కానీ ఇప్పుడు అలా చేద్దాం, అక్కడి నుంచి మనిషి వచ్చేవాడు కూడా మనకు తెలియదు, వీ కాంట్ ఐడెంటిఫై. సో అక్కడి నుంచి మనిషి వచ్చి ఇక్కడ వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. సో కాబట్టి రవాణా మీద మేము ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. అందుకే కదా ఇప్పుడు దొరికింది. వైజాగ్ ప్రాంతానికి చెందినవాడు ఎందుకు దొరికాడు, రవాణా మీద దృష్టి పెట్టడం వల్లే దొరికాడు.
అరికడుతున్నామండి. అరికట్టలేకపోవడం ఏంటి ర్యాపిడ్ టెస్ట్‌లో వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది కూడా అంటే 90% ఆఫ్ ద పీపుల్ మైగ్రెంట్ లేబర్స్. ఎందుకంటే మనకు మీకు చెప్పేదేముంది? ప్రతి దగ్గర గూడా మన ఈవెన్ ఇల్లు కట్టుకోవాలన్నా ఒరిస్సా వాడే రావాలా. మరి ఇంకోటి కింద అవి బండలేసుకోవాలన్నా ఆ! అందులో మనకి తిరుపతి ప్రాంతం మీద పారిశ్రామిక ప్రాంతం కాబట్టి వేరే డిఫరెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి కాబట్టి ఆ ఫ్యాక్టరీస్‌లోకంతా కూడా మనకు జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, బీహార్ వీళ్ళే వస్తున్నారు. సో మేము చేసిన టెస్టుల్లో కూడా 90% అదర్ స్టేట్స్‌కి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. అందుకే చెప్పాను మీకు. అదర్ స్టేట్స్‌కి సంబంధించిన వాళ్ళని మేము ఎగ్జామిన్ చేసి ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ గనుక రెండోసారి మళ్ళీ టెస్ట్ చేస్తాం. మళ్ళీ పీరియాడికల్‌గా టెస్ట్ చేస్తాం. మళ్ళీ దొరికితే వాడిని ఇక్కడ నుంచి ఉద్యోగంలో నుంచి వాళ్ళకి రికమెండ్ చేసి పంపించేస్తాం. లేదు మళ్ళీ కేసు పెట్టని రిమాండ్ చేస్తాం. కాబట్టి రవాణా మీద దృష్టి పెట్టాం కాబట్టి ఇంత తగ్గుముఖంగా ఉంది. మేము 1000 ఏసి ఎంతమంది వచ్చారంటే దాదాపు 50 మంది వచ్చినారు. 50 మందిలో కూడా దాదాపు 40, 45 మంది జార్ఖండ్ అదర్ స్టేట్స్ వాళ్ళే. అట్లా. అంటే ఒక్కటండి మీరు చెప్తుంది 100కు 100% కరెక్టే. ఏది జరిగినా గాంజా అనేటువంటిది ఇప్పుడు మన స్టేట్‌లో 90% లేదు. ఉంటే ఒక 10% ఉంటే అక్కడి నుంచి రవాణా ఎందుకంటే మన దగ్గర పండదు కదా! మీకు తెలిసి మీకే తెలుసు. మన దగ్గర పండదు. అదేవిధంగా మనకి వైజాగ్ ప్రాంతం, అరకు ప్రాంతం ఆ ప్రాంతంలో అంతా కూడా కట్టడి చేశారు. పంట డిస్ట్రాయ్ చేశారు. కాబట్టి మన దగ్గర పండే అవకాశమే లేదు. సో మనకు అక్కడి నుంచి బయట నుంచి వచ్చేది ఒరిస్సా నుంచి వచ్చేటువంటిది తప్ప అంతకంటే ఏం లేదు. సో 90% మన 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 రాష్ట్రంలో ఎక్కడ కూడా గంజాయి లేదు. అయితే దీనివల్ల ఏమైపోయిందంటే మౌత్ పబ్లిసిటీ ఇంకేం లేదు. అంతెందుకు నిన్న శ్రీకాళహస్తిలో మీరు అడుగుతున్న ప్రశ్నను బట్టి నిన్న శ్రీకాళహస్తిలో కూడా వాళ్ళకు గాంజా టెస్ట్ చేస్తే ఏముంది? నెగెటివ్ వచ్చింది. కాబట్టి ఇది కేవలం మౌత్ పబ్లిసిటీ. ఉంటుంది నాకు ఎక్కడో అడపాదడప ఎక్కడో దగ్గర ఉండొచ్చేమో. కానీ మరీ ప్రతి గొడవకు గాంజానే కారణం అనేది కరెక్ట్ కాదు. దయచేసి ముఖ్యంగా మీరు కూడా మా వైపు నుంచి ఒకసారి మీరు అడిగి రాయండి. మీరు ఏదైనా రాయాలి అనుకుంటే మీరు అనుకుంటున్నారు. నేను అంటుంది ఏమిటి మీరు అనుకుంటున్నారు అంటున్నా నేను చెప్పేది. గాంజా 90% తగ్గింది అని మీరే అంగీకరించాలి. ఎందుకంటే మన దగ్గర పంటే లేదు. ఆంధ్రప్రదేశ్లో పంటనే లేదు. కంప్లీట్‌గా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఏమొచ్చినా ఒరిస్సా నుంచే కదా రావాల్సింది. మరి ఎంత వస్తుందండి మీరు చెప్పండి? అలా అందుకే మేము ట్రాన్స్‌పోర్ట్ మీద మేము దృష్టి పెట్టాం. ట్రాన్స్‌పోర్టర్‌ని ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది అక్కడి నుంచి వచ్చిన అతన్ని. నేననేది ఏమంటే మౌత్ పబ్లిసిటీ వల్ల అనవసరంగా ప్రతిదానికి గాంజా అంటుంది. మీరు రాసేటప్పుడు గానీ, లేదు మీరు రిలే చేసేటప్పుడు గానీ, ఒక ముక్క మాకు క్లారిఫికేషన్ తీసుకోండి. రెడీగా కిట్ ఉంది. మీకు డౌట్ ఉందా? మీ ముందే ఎగ్జామిన్ చేస్తాము. మాకేమైంది? అప్పుడు మీకే తెలుస్తుంది కదా! నేను చెప్పేదేముంది? అది గాంజానా కాదా అని. అంటే పట్టుకోకపోతేనేమో గాంజా ఉంది అంటారు. పట్టుకుంటే ఎక్కువ ఉందంటారా? అది కాదు రవి. ఇప్పుడు ఇదంతా ట్రాన్స్‌పోర్టేషన్ కదా! అందులో నాయుడుపేట గానీ, సీసీటీ గానీ, కాళహస్తి గానీ, తడాయి అంతా కంప్లీట్‌గా మైగ్రెంట్ లేబరే కదా! అంటే ఆల్రెడీ మీకు కూడా తెలుసు ఆల్రెడీ మేము మెడికల్ షాప్ ఓనర్స్‌తో మీకు ఐడియా ఉందనుకుంటా. అక్కడ మేము ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. మెడికల్ షాప్ ఓనర్స్‌తోనూ, మెడికల్ అసోసియేషన్‌తోనూ అదేవిధంగా అక్కడ వీళ్ళతో డ్రగ్ ఇన్స్‌పెక్టర్స్ వాళ్ళతోనూ పెట్టడం జరిగింది. సో వాళ్ళు కూడా మాక్సిమం టు ది ఎక్స్‌టెంట్ ఏంటంటే వాళ్ళు కూడా కొన్ని మందులు వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వకూడదు. డ్రగ్ అనేది మత్తు కల్పించే వస్తువే. కానీ ఏ రోగానికి ఏదనేది ప్రిస్క్రిప్షన్ ఉంటే ఇవ్వాలి. ప్రిస్క్రిప్షన్ ఇవ్వట్లేదు. టు ద మాక్సిమం ఎక్స్‌టెంట్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మందులు ఇస్తున్నారు తప్ప ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వట్లేదు. బట్ ఏమంటే ఎన్నో దారులు ఉంటాయి. దానికి మనం సో ఆ దారులను కనిపెట్టి మనం సీల్ చేయాలి. చేస్తూనే ఉన్నాం. అది మీకు కూడా తెలుసు. ఏది మన ఎంఆర్పల్లి లిమిట్స్‌లో కూడా పట్టుకోవడం జరిగింది. ఏది టాబ్లెట్ ఇచ్చిన దాని మీద ఎక్కడ నెల్లూరులో రేడ్ జరిగింది. విజయవాడలో రేడ్ జరిగిందంటే ఎవరిచ్చారు, ఎక్కడిచ్చారు, ఎందుకు ఇచ్చారు? మెత్ కూడా పట్టుకున్నాం. సో దీనిలో ఎట్టి పరిస్థితి రేణిగుంట ఏరియాలో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గాంజా విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తాం. మా ఎస్పీ గారు అసలు ఒప్పుకోరు. ఉక్కుపాదం పెట్టేస్తాం. దానిలో అనుమానం ఏం లేదు. అందులో మీకు తెలుసో లేదో కిట్స్ 10,000 కిట్స్ తెప్పించాం. మళ్ళా అయిపోయిన వెంటనే మళ్ళీ 10,000 కిట్స్ ఆర్డర్ చేశాం. వస్తున్నాయి. కాబట్టి బస్సు పెడుతున్నాం ప్రతి దగ్గర. ఎందుకంటే యూరిన్ టెస్ట్ చేయాలి. కాబట్టి దాని కొరకే ప్రత్యేకమైనటువంటి బస్సు పెట్టి ఆ యూరిన్ టెస్ట్ చేస్తే పాజిటివా నెగిటివా తెలుస్తుంది. వై నాట్? మీకే తెలుస్తుందండి. మేము చెప్పేదేముంది? ఇప్పుడు తాగినవాడు అవునా? మనం ఏమంటున్నాం? ప్రతిదానికి వీడు గాంజా అంటున్నాం. మరి వాడు తాగాడా లేదా మేము టెస్ట్ చేయాలిగా, చేస్తున్నాంగా. అప్పుడు ఈ కిట్స్ రాకముందు మేము ఏం చేసేవాళ్ళం? మీరు గాంజా అంటే అవునబ్బా ఉందేమో అని అనుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా మీరు గాంజా అంటే చూపించంటాం.
మీరు గాంజా అని ఎవరైనా బయట వాళ్ళు కానీ మీరు కానీ అంటే రైట్ చూపి చెక్ చేసుకోండి. రీసెంట్ 3-4 ఇన్స్టిట్యూట్స్ కూడా గాంజానే ఇచ్చారు. ఆ, మరి టెస్ట్ చేస్తే అన్ని నెగెటివ్ వచ్చాయి. నెగిటివ్ వచ్చింది కదా. మీకు కూడా తెలుసు. అదే చెప్తున్నాను, దానివల్ల మాక్సిమం ఎక్స్టెంట్ తగ్గిపోయింది అంటున్నాను నేను. దానివల్ల చాలా వరకు తగ్గిపోయింది. బెంగళూరుకి వెళ్తుందంటే బెంగళూరుకి ఎన్ని దారులు, మరి ఒక మదనపల్లి తిరుపతి ఉందా చెప్పండి? బెంగళూరుకి బోల్డ్ ఎన్ని దారులు ఉన్నాయి. మరి ఇలాగే పోవాలని ఏం లేదు మరి. సో ట్రాన్స్పోర్టర్ వాడు చేయాలంటాడు, పోలీస్ పట్టుకోవాలంటాడు, మేము పట్టుకుంటున్నాం.